అగో ఈ పోరడు బాడకావు ఇంకా లేచినట్టే లేడుగా. బువ్వ వండితే కూర వండితే లేచి ముఖం కడుక్కోరా బడికి పోదు అని చెప్పిన, ఇంకా లేచినట్టే లేడు. ఈ బాడకావు ఇంకెన్ని రోజులు అంటాడేమో, సెలవులు సరిపోలేదేమో ఇంకి. ఇక పోయి వీని కథ ఏందో చూస్తా, ఇలా బడికే పోకపోలే ఈ చింతపండు చేస్తా. అగో ఈ పోరడు ఇంకా లేవలేదు. నేను అంతగానో చెప్పిన బాడకావు లేచి ముఖం కడుక్కోరా బడికి టైం అవుతుందంటే ఈ బుడ్డిగాడు ఇంకా అట్లనే అన్నాడు. మొలకైతుంది రాను బాడకావు. పోడా ఓ పోడా, లేసా కాదరా, ఇంకెన్ని రోజులు అంటారా, శుభశరం లేదురా. నేను మొన్న సెలవులే ఉండే, సరిపోలేదురా ఇంకా లేవు. అబ్బాయి ఏంది అమ్మ పొద్దుగానే గిట్ల కొడుతున్నావు, ఒకటే ఊరుడు కొడుతున్నావు. ఇంకా కొడుతున్నావే అంటున్నావు, శుభశరం ఉన్నదిరా, అప్పుడే లేచి ముఖం కడుకోరా బడికి టైం అవుతుందని చెప్పనే చెప్తే ఇంకా లేవకనే పోతివి, లేవదాకా ఇంకా లేసనే లేవు, మొలకవుతున్నావా నడు. అబ్బా కాదే అమ్మ, బళ్ళు ఇవాళనే స్టార్ట్ అయినాయి కదనే, ఇక రేపటి నుంచి పోతుంది అమ్మ. ఇలా ఫస్ట్ రోజే కదనే, స్కూల్లో పోతే చెత్త ఏర్పిస్తారే, అంతా ఊడిపిస్తారే, పని చేపిస్తారే. ఇక ఇవాళ ఒక్కరోజు పోనమ్మా, నీకు దండం పెడితేనే. కాదరా బాడకావు, నువ్వు నిన్న మొన్న వేసిన పనులు చెత్త పనులు కావారా, ఎలా చెత్త ఏర్పిస్తారంటున్నావు. చెప్తున్నావురా బాడకావు, ఆ బిల్డింగ్ల పని పోయి ఇక పతంగులు ఎగురేసుడు బాలాడు వద్దురా, కరెంట్ తీగలు ఉన్నాయి ఆయన సస్తవరా, కాకిలెక్క మాడిపోతావురా అన్న ఇన్నావురా బాడకావు. చెత్త కాదరా, నిన్ను ఎలా పాయకాలు గడిపియాలి, నువ్వు బడికే ఒప్పుకోవాలి, నేను చింతపండు చేసి బాడకావు నాడు. అబ్బా కాదే అమ్మ, నీకు దండం పెడితేనే ఇలా చెత్త ఏర్పిస్తారు, పనే చేపిస్తారు. ఇదిగో రేపటి నుంచి ఒక్క రోజు కూడా మాననే అమ్మ, రోజు లేచి నువ్వు లేపకముందుకే ముఖం కడుక్కొని పోతూనే ఉంటున్నాయి. అబ్బా నీకు దండం పెడితేనే అమ్మ, ఇలా ఒక్కరోజు విడిచిపెట్టే ప్లీజ్ అమ్మా. ఇలా నిన్ను విడిచిపెట్టేదే లేదురా బాడకావు లంగబుడ్డిగా. నిన్న నిన్నవరా అన్నమాట. వద్దురా అటుర్కక్రా ఇటుర్కక్రా అంటే చెండాడు పతంగులు ఎగరేసుకుడు శంగలు ఇస్తే కదా బాడకావు. బడికే ఒప్పుకోవాలి, నేను శీర్షిన దగ్గర బాడకావు చూడన్నాడు వెళ్ళు. అబ్బా అయ్యా మా అమ్మ ఇలా ఇష్టపెట్టేటట్లేదు, ఎట్లైనా వేసి డుమ్మ కొట్టాలి, బడికైతే ఓను ఇవ్వాలి, ఖచ్చితంగా ఓను. ఓ కర్రోడా, ఇంకా ఏం చూస్తున్నారా బాడకావు, పోయి ముఖం కడకపోరా, 9 దగ్గర వచ్చింది, గంట కొడతారు, మళ్ళా టీచరు రాని అది బల్లెక్కున్నాడు. నీ అవ్వ పోయి మా గడు కూడా తీయే, ఊరికే కర్రోడా కర్రోడా అంటున్నావేందే. ఇక మా చాల్తి, ఇక ఈ కోపానికి ఏం తక్కువ లేదు కానీ పోయి తయారుగా పో, బడికి టైం అవుతుంది. చి ఈ అమ్మ జీవితం, ఈ అమ్మ ఎంత చెప్పినా ఇననే ఇనదు, ఇజ్జత్ తీసి పాడైతుంది. ఇక ఇలా ఈ లంగబుడ్డిగాడు ఎన్ని ఆటలైనా ఎన్ని కథలు పడ్డా ఎన్ని గొరగొర గుంజుకోవైనా బల్లె నూకొస్తా ఈ బాడకావును. నిన్న మొన్న నా ఉసురు ఉచ్చుకుంటూ నా గోస ఉచ్చుకుంటూ బాడకావు చెప్తే ఇనకనే పాయో వద్దురా అంటే శంగలు ఇస్తుండు పోరాడు. ఈ బల్లెకు సెలవులు ఎందుకు ఇస్తారో ఏమో. ఈ అవ్వ ఇవాళ బల్లె పోయి ఆ బల్లె కూర్చుండు కన్నా ఇక దీని మీద కూర్చుంటే మంచిగా హాయిగా ఉంది. ఇవాళ ఎట్లా వేసి బడి ఎగ్గొడతా, బట్ట మీద బయటికి వెళ్ళనే ఇలా ఏం చేస్తా చూస్తా. మా అమ్మ అసలు బడికే ఓనియాల, నేను ఓనే అంటే మా అమ్మ ఇననే ఇనది, ఎంత చెప్పినా దాని దానికే ఉంటుంది. నేను ఓన్ బడికి ఇవ్వాల. అగో ఈ లంగబుడ్డిగాడు బాత్రూంలో పోయి వచ్చేంతసేపు కాబట్టి ఇంకా బయటికే వస్తలేడు. మరి వీడు బాత్రూంలో పోయి వన్నాడేంది ఈ లంగబుడ్డిగాడు. పోడా ఓ పోడా, ఏం చేస్తున్నారా బాడకావు లోపల పోయి, ఏ కాలమా ఎల్లురా టైం అవుతుందంటే మేము బాత్రూంలోకి వచ్చి వెళ్తూనే లేవు. ఇక నువ్వు ఎంతనన్నా ఊరుకోయే అమ్మ, నేను వెళ్ళే ప్రసక్తే లేదు, బడి టైం అయిపోవాలి, నేను వెళ్ళాలి. అప్పటిదాకా నువ్వు ఎంతొరినా నేను బయటికి రానమ్మా, నువ్వు ఏమన్నా వేసుకో. అరే ఒరే పోరడా, డోర్ తీసావా తీయరా, వినిపిస్తుందా లేదా, షోలో ఏం పెట్టుకున్నారా బాడకావు, డోర్ తీసావా లేదా. ఇప్పుడు నువ్వు కనుక డోర్ తీయకపోయినా అనుకో, పోయి మీ హెడ్ మాస్టర్ సార్ తోలుకొని వస్తా మరి. ఓ అమ్మో, మా అమ్మ తక్కువదేం కాదు, అన్నంత పని చేసినా చేస్తుంది, అసలేం వండిది. అట్లా కూడా చేసింది అనుకో, ఏం లేదు బల్లే నా ఇజ్జత్ వీక్తుంది. దీనికన్నా బయటికి వెళ్ళి సప్పుడు గంట మూసుకొని పడుకోవడం నయ్యము, నా కర్మ ఏం చేస్తా. ఇంతసేపు బాత్రూంలో పోయి ఏం చేసినారా బాడకావు, పిలుస్తుంటే వినిపిస్తలే, షోలో ఏం పెట్టుకున్నారా. నాడు బ్యాగ్ తీసుకున్నాడు, బడికి టైం అయింది, గంట కొడతారు. అబ్బా అమ్మ ఆకలి పాడైతుంది, బుచ్చకంత అన్నం అన్న పెట్టే, అన్నం తినిపోతా. ఇంకా అన్నం అంటున్నారా బాడకావు ఇప్పుడు. ఇందాక అందులో పోయి ఇప్పుడు వెళ్ళి అన్నం అంటున్నావు, అటు చేసి బడెక్ కొట్టాలని చూస్తున్నావు. నీ కథలన్నీ నాకు మా తెలుసు కానీ బ్యాగ్ తెచ్చుకోపో, బల్లె పెడతారుగా చిప్ప తీసుకొని బల్లెనే తినిపో, అన్నం లేదు సున్నం లేదు నడు. దీనమ్మ ఎన్ని వేసాలు వేసినా అమ్మ ముందు మనం ఓడిపోవడం తప్ప ఏమీ లేదు.